ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్ మెట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 15 ఏళ్లుగా అబ్దుల్లాపూర్ మెట్ అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. బీసీలకు ఇస్తానన్న పట్టాలను సైతం ఇప్పటి వరకు అధికార బీఆర్ఎస్ అమలు చేయలేదని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే దాదాపుగా 485 పట్టాలకు ఇల్లు కట్టించడానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి సమస్యల మీదనే ఉదయం నుంచి యాక్చువల్గా ఇక్కడ 9 గంటల నుంచి ఉండే కదలడానికి కూడా వీలు లేకుండా మా వాళ్ళంతా కూడా వాళ్ళ సమస్యల మీద 10 సంవత్సరాల నుండి ఈ ప్రాంతం అభివృద్ధి కాలే. ఇక్కడ ఒక దరిద్రపు 15 సంవత్సరాల నుంచి ఒక దున్నపోతు ఎమ్మెల్యేగా ఉంది. ఆ దున్నపోతు వల్ల మాకున్న ఇండ్లు కూలగొట్టించిండు. మాకు ఇండ్లు ఇచ్చేది పోయి కూలగొట్టించిండు. మీరు ఇచ్చిన పట్టాలు అమలు చేయలేదు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఇది బీసీ కాలనీ. బీసీలకు సంబంధించి 585 పట్టాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన. అవి ఆ పట్టాలు పనికిరావు, అమలు చేయకుండా ఉన్నారు. నేను ఈరోజు చెప్పిన వెంటనే ఆ 585 మందికి పట్టాలే కాదు ఇండ్లు కూడా ఇస్తా. ఇక ఈ ప్రాంతంలో కట్టింది నేను, ఇచ్చింది నేను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది నేను. కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉంది. ఒక్కరు కూడా ఓటుకు 1,00,000 ఇచ్చినా వానికి ఓట్లు పడాయి. ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో